అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో దిగ్భ్రాంతి కలిగించే నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి సొమ్మును నొక్కేసి ఆ విరాళాలతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన నిందితుల బండారాన్ని సిట్ అధికారులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేయగా వారిలో ఒకే కుటుంబానికి చెందిన బావమరుదులు గుట్టురట్టయింది. ఈ మొత్తం స్కామ్ కు మాస్టర్ మైండ్ అనుకల్ప్ మిశ్రాగా సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్యాంకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉంటూ 3 ఏళ్ల క్రితం అయోధ్య విరాళాలు లెక్కించే బృందంలో చేరిన అనుకల్ప్ ఆ తర్వాత తన బావ లవకుష్ మిశ్రాను కూడా బతిమాలి అదే పనిలోకి రప్పించాడు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి దాతలు ఇచ్చిన కానుకలు విరాళాల సొమ్మును యథేచ్ఛగా నొక్కేస్తూ వచ్చారు. నిందితుల సొంతూరుకి వెళ్లిన అధికారులకు గ్రామస్తులు షాకింగ్ విషయాలు చెప్పారు. మొన్నటి వరకు సాదాసీదాగా ఉన్న మిశ్రా కుటుంబం రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయిందని, సరికొత్త స్కార్పియో వాహనం, విలాసవంతమైన ఇల్లు, లగ్జరీ ప్రాపర్టీలతో పాటు ఊరి చివర ఒక ఫామ్ హౌస్ ను కూడా నిర్మించినట్లు గుర్తించారు. అంతటితో ఆగకుండా ఊరిలో ఏకంగా 7 రోజుల పాటు భారీ ఎత్తున మతపరమైన ఉత్సవాలు నిర్వహించారని, ఈ వేడుకకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రముఖులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. సాదాసీదా ఉద్యోగులకు ఇంత భారీ స్థాయిలో ఆస్తులు, కోట్లాది రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కోణంలో సిట్ అధికారులు ప్రస్తుతం వారి బ్యాంకు ఖాతాలను జల్లెడపడుతున్నారు.